ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామంలో మిమ్మల్ందరినీ కూడా ఈ ఉదయకాలము ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాం. విమోచనకరమైన యాత్ర అనే సిరీస్లో మొట్టమొదటి వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతోనూ ఆహ్వానిస్తుంటున్నాను. గాడ్ హియర్స్ ద క్రై. వినే దేవుడు, చూచే దేవుడు, దిగి వచ్చే దేవుడు, దర్శించే దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. ప్రాచీన ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు దాదాపు 400 ఏళ్ల పాటు బానిసలుగా బ్రతికిన వారిగా ఉంటున్నారు. దాదాపు 17 తరాల పాటు ప్రజలు సంకెళ్లలో పుట్టి అణిచివేతలోనే మరణించిన వారిగా ఉంటున్నారు. 4 శతాబ్దాల యొక్క కన్నీళ్లు, 4 శతాబ్దాల యొక్క విరిగిన ఎముకలు, గాయపడిన హృదయాలు, కృంగిపోయిన, నిరీక్షణ కోల్పోయిన ప్రజలుగా అట్టి ప్రజలు వారు బ్రతుకును కొనసాగించిన వారిగా ఉంటున్నారు. అయినా సరే ఒక్క దేవదూత అయినా కానీ ఒక్క దర్శనము కూడా వారి దగ్గరకు రాలేదు. అంతయు నిశ్శబ్దముగా, మౌనముగా, ఎవ్వరూ నా మాట వింటలేరు అనే విధముగా ఆ కాలంలో మరి కలిగినట్లుగా చూస్తుంటున్నాం. కానీ ఒకానొక సందర్భంలో ఒక పొద మండుచుంటూ ఆ మండుచున్న పొదలో నుండి దేవుని యొక్క స్వరము, ఒక గొర్రెల కాపరి వణికిపోయి భయపడిన వాడిగా ఉంటున్నాడు. ఆ సర్వశక్తుని మంతుని యొక్క స్వరము ఆ చెట్టులో నుండి, మండుచున్న పొదలో నుండి మాట్లాడడము వినబడినట్లుగా చూస్తుంటున్నాం. నేను వారిని విన్నాను, వారి బాధలను చూచాను, నేను ఉన్నాను అంటూ దేవుడు సమాధానము తెలిపిన వాడిగా ఉంటున్నాడు. దేవుడు నిజంగా వింటే మరి ఆయన విననట్లుగా ఎందుకు అనిపిస్తుంది? దేవుని నిశ్శబ్దము అంటే ఆయన లేడని కాదు, ఆయన ఆలస్యము అంటే ఆయన కాదని కాదు. ఆయన వినడము వెనుక ఎప్పుడు ఒక కార్యము కలిగి ఉంటున్నది. ఎందుకంటే ఆయన చూచే దేవుడు, వినే దేవుడు, మరియు మన కొరకై ఈ లోకానికి దిగువచ్చే దేవుడై ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఎడారిలో ఒంటరిగా విలపిస్తున్న హాగరు యొక్క జీవితంలో దేవునికి బైబిల్లో అత్యంత అద్భుతమైన పేరు తాను పలికినట్లుగా చూస్తుంటున్నాం. అదేంటంటే ఎల్రోయి అంటూ దేవుని సంబోధించిన స్త్రీ జ్ఞాపకం చేయబడుతున్నది. దాని ఉద్దేశము, అర్థము చూచే దేవుడు అంటూ జ్ఞాపకం చేయబడుతున్నది. ఆమె ఒక బానిసగా తన బ్రతుకు కొనసాగించి శక్తిమంతులకు ఆమె అదృశ్యమైన మనిషిగా, కానీ దేవుడు ఆమెను కనుగొన్నాడు. లోకానికి కనబడని వారిని దేవుడు ఎప్పుడూ కనుగొనే వారిగా ఉంటాడు. దేవుడు గొప్ప జనాంగాన్ని కానీ వ్యక్తిని చూచే దేవుడై ఉంటున్నాడు. ఆయన మానవాళని అందరినీ చూచేవాడై ఉంటున్నాడు. ఆయన మన తల వెంట్రుకలు కూడా లెక్కించు వాడై ఉంటున్నాడు. అది కేవలము ఒక మాట అని కాదు, కానీ మనపై ఉన్న ఒక అద్భుతమైన, శాశ్వతమైన ప్రేమ కనపరిచే విధానము అంటూ పరిశుద్ధ గ్రంథము జ్ఞాపకం చేస్తుంటున్నది. ఫరో వారిని కేవలము శ్రమించే కూలిగానే చూసిన వారిగా ఉంటున్నాడు. కానీ దేవుడు వారిని మనుషులుగాను, తన సొత్తైన ప్రజలుగాను, నిబంధన కూడిన ప్రజలుగా మరి దేవుడు వారిని చూచిన వాడిగా ఉంటున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనంలో లోకము నిన్ను పట్టించుకోకపోయినా, గుర్తించుకోపోయినా దేవుడు నిన్ను చూచేవాడై ఉంటున్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచే దేవుడై ఉంటున్నాడు. రెండవ ప్రాముఖ్యమైన సత్యము, దేవుడు మన కన్నీళ్లు తన బొడిలో నుంచబడి ఉన్నవి అంటూ కీర్తనకారుడు
56వ సంకీర్తన 8వ వచనంలో జ్ఞాపకం చేయబడుతున్నది. మాటల్లో చెప్పలేని మన మౌనము కలిగిన దుఃఖము దేవుని సింహాసనము ముందు ధూపం వలె వెళ్తాయి అంటూ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచన భాగంలో జ్ఞాపకం చేస్తుంటున్నది. ఒక కన్నీటి చుక్క కూడా వృధా కాదు. మన ప్రార్థనలు తప్పకుండా దేవుడు వినేవాడై ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నిశ్శబ్దము అంటే నిర్లక్ష్యం అని కాదు, అది ఒక నిర్మాణము. దాదాపు 400 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత మోషే మండుచున్న పొద, 10 తెగుళ్ళు, ఎర్ర సముద్రము, 10 ఆజ్ఞలు మరియు మానవ చరిత్రలో గొప్పదైన విముక్తి కథ తన జీవితం ద్వారా అనేకులకు, ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానముగా అందించబడినట్లుగా జ్ఞాపకం చేయబడుతున్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు వింటాడన్న దానికి నిదర్శనమై ఉంటున్నాడు. శిలువ మీద క్రీస్తు పలికిన మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అనే కేక పరలోకంలో వినబడి ఉన్నది అంటూ మరి శుభ శుక్రవారం నాడు దీనికి సమాధానము మరి పునరుద్ధానమైన ఆదివారంన అందజేయబడి ఉన్నది అంటూ జ్ఞాపకం చేయబడుతున్నది. 3వ ప్రాముఖ్యమైన సత్యము, ప్రపంచంలోనే ఇతర మతాల దేవులను దూరముగా ఉండేవారు, బలులు కోరవారు. కానీ మన దేవుడు దిగి వచ్చిన దేవుడై ఉంటున్నాడు. ఆయన బెత్లెహేం అనే గ్రామంలో పశువుల పాకలో శరీరధారిగా దిగి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. మన శ్రమలలో అడుగుపెట్టే దేవుడుగాను, ఇమ్మానుయేలు దేవుడుగాను, నిత్యము మనతో ఉండే దేవుడుగా ఉండడానికి మన మధ్యలో జన్మించిన వాడిగా ఉంటున్నాడు. ఎందుకు అంటే ఆయన మనలను చూడడానికి, మనలను వినడానికి, మనతో ఉండడానికి దేవుడు ఇష్టపడిన వాడిగా ఉంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అంటూ అక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆదరణ అనే పదము మనం చూసినట్లయితే పక్కనే నిలబడేవాడు అంటే అర్థమై దాని భావము తెలుపుతుంటున్నది. ఆయన శ్రమల మీద మనతో కలిసి సహవాసము చేసే దేవుడై ఉన్నాడు అంటూ షడ్రక్, మెషక్, అబేద్నెగోలో మండుచున్న అగ్నిలో తాను నడిచిన వారిగా సాక్ష్యముగా, అదే విధముగా మన జీవితంలో కూడా మన కాలము సంపూర్ణమయ్యేంత వరకు దేవుడు మనతో కలిసి, మన ముందు, మన వెనుక, మనతో కలిసి నడవడానికి ఇష్టపడిన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు మన బాధలో, మన ప్రార్థనలో వినే దేవుడు మౌనముగా ఎందుకున్నాడు? మన మాటలు ఇవెందుకు వింటలేడు? నా కన్నీళ్లకు జవాబు వస్తలేదెందుకు అనే ప్రశ్నలన్నిటికీ ఈరోజు సమాధానం జ్ఞాపకం చేయబడుతున్నది. అది ఏంటంటే, దేవుడు నిన్ను చూచుచున్నాడు. దేవుడు నీ మొరను ఆలకించిన వాడిగా ఉంటున్నాడు. దేవుడు నిన్ను దర్శించడానికి సిద్ధముగా ఉంటున్నాడు. కానీ నీవు తనని అంగీకరించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ఎడతెగక ప్రార్థిస్తూ, ఎడతెగక విశ్వాసము నొందుతూ, కడవరకు ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఆ దర్శనంలో, ఆ విశ్వాసంలో నిలిచిండే కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెను ప్రార్థించుదాం. మహా గొప్ప కనికరం కలిగిన మా తండ్రి, నీవు వినే దేవుడవు, చూచే దేవుడవు, దర్శించే దేవుడవు అంటున్నావు. అవును ప్రభా, అనేకమైన సందర్భంలో నీవు ఉన్నావా? నీవు ఉంటే నాకు ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఈ యొక్క ఆలోచన, ఈ ఇర్కాటము, ఈ ఇబ్బంది, ఈ సమస్య, ఈ ఎందుకు నేను వెళ్ళాలి ప్రభువా అంటూ అనేకమైన మార్లు నేను ప్రార్థించినప్పుడు, నా తండ్రి, నీవు మౌనముగా ఉంటూ ఒక గొప్ప కార్యమును, అద్భుతమైన కార్యమును చేయడానికి సిద్ధపరిచిన దేవుడవై ఉంటున్నావు. ప్రభానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మేమందరము కూడా నిరీక్షణను కోల్పోయిన వారిగా కాదు గాని నీ వాక్యమునందు విశ్వాసంతో నిరీక్షించే కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అవును ప్రభా, నీవు మమ్మల్ని చూచుచున్న దేవుడవంటూ, నీవు మా మాటలను, ప్రార్థనలు ఆలకించిన దేవుడవంటూ, మమ్మల్ని అంగీకరించి ఆదుకొని దేవుడవై ఉన్నావంటూ మేము నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ నీ ఆదరణ సమాధానము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మా ద్వారా నీవే మహిమ పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.